వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ప్రార్థనకు ముందు EEE ప్యాంప్లెట్ డిస్ప్లే అయ్యింది, చూడండి. 13 నుండి 30 సంవత్సరాల వయసున్న యువతీ యువకుల కొరకు మేము నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక తరగతులు. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా యవనులు వర్ధిల్లి సమాజానికి, సంఘానికి శ్రేయస్కరమైన పాత్రలుగా సిద్ధమవటానికి ప్రతి శనివారం మహిళలకు, ప్రతి ఆదివారం పురుషులకు ఈవినింగ్ 6 PM to 8 PM ప్రత్యేకమైనటువంటి అంశాల మీద బోధించడం జరుగుతుంది. మీ ఇంట ఉన్న యువతీ యువకులను పంపించండి, నేర్చుకుంటారు, అభివృద్ధిలోకి వస్తారు, మార్పు నొందుతారు, ఫలిస్తారు. మర్చిపోకండి, EEE ఎంజాయ్ ద ఇవాంజలికల్ ఈవినింగ్, సౌవార్థిక సాయంకాల సంతోషం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యము మాకివ్వండి, యేసునామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనము వరకు నిన్నటి వాక్య భాగమున ధ్యానించాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ విజ్డమ్ ఫర్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితానికి జ్ఞానము యొక్క అవసరత. ఎందుకు యాకోబు దేవుని యొద్దకు వచ్చి జ్ఞానాన్ని అడగమన్నాడు? నిన్న మనం ధ్యానించాం. మరికొన్ని మాటలు ఇవాళ. జ్ఞానము మనలను దైవిక వ్యక్తులుగా రుజువు చేస్తుంది. జ్ఞానము విజ్ఞానమును ఆపరేట్ చేస్తుంది. జ్ఞానము మనలను మనము గుర్తించున్నట్లు చేస్తుంది. మనలో దేవుడు ఉంచిన మహోన్నత ఐశ్వర్యాన్ని మనం తెలుసుకునేటట్లుగా చేసేదే దేవుని యొక్క జ్ఞానం. హౌ టు లివ్ ఎఫెక్టివ్లీ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఇంపర్ఫెక్ట్ వరల్డ్ తెలియచేసేది జ్ఞానం. జ్ఞానాన్ని అడగమన్నప్పుడు సందేహించద్దన్నాడు. ద్విమనస్కులు దేనిని పొందలేరు. ద్విమనస్కులు డబుల్ మైండెడ్ మ్యాన్, చపల చిత్తుడు, ద్విమనస్కుడు. The one who has no decision, no direction, no dedication. Decision, direction, dedication లేనివాడు ద్విమనస్కుడు. దేవుడు ద్విమనస్కులను అంగీకరించడు. ఏలియా ఇశ్రాయేలు ప్రజలు అహాబు కాలంలో విగ్రహారాధన చేస్తున్నప్పుడు వారితో చెప్పాడు,
ఎంత కాలము మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు, తడబడుతూ ఉంటారు. రెండు తలంపులు. ప్రభువు చెప్పిన మాట, మీ మాట అవునంటే అవును, కాదు అంటే కాదు అని ఉండాలి. అంతకు మించినది అపవాదు నుండే పుడుతుందన్నాడు. ఏక మనస్సు, ఒకే ఉద్దేశం, ఒకే తాత్పర్యం. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు మిత్రులారా. అందుకనే ద్విమనస్కులు దేవుని నుండి ఏమీ పొందలేరు. ద్విమనస్కులు మనుషుల నుండి కూడా ఏమీ పొందలేరు. దే కాంట్ గెట్ లవ్. వాడు ప్రేమించబడలేరు కూడాను. ప్రజలు నమ్మరు. ద్విమనస్కులను ప్రజలు నమ్మరు. దేవుని యొక్క వాక్యములో ద్విమనస్సు అపవాది కల్పితం. నీ మనస్సులో దేవుని కాక ఇతర ఏ యాటిట్యూడ్ని నీవు అలౌ చేసినా దాన్ని బట్టి నువ్వు పాడైపోతావు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమీ దొరకదనే సంగతి మరిచిపోకూడదు. ఇవాళ సమాజంలో అనేక మందికి ఏమీ దొరకకపోవటానికి కారణం ఏంటంటే their attitude is not at all proper. మన మనస్సాక్షి మనలను ఎప్పటికప్పుడు గద్దిస్తూ ఉంటుంది. We should not neglect the voice of our consciousness, conscience. మన మనస్సాక్షి మనకు చెప్పేస్తుంది వేర్ యు ఆర్, హౌ యు ఆర్, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, మార్గంలో ఉన్నావా, తప్పిపోయావా. యాకోబు అందుకనే మనసును గురించి మాట్లాడాడు, జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. 9వ వచనము, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయించాలి. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దేన దశయందు అతిశయించాలి. ధనవంతుడు, దీనుడు. Let the lowly brother boast in his exaltation and the rich in his humiliation, because like a flower of the grass he will pass away. For the sun rises with its scorching heat and withers the grass, its flowers falls and its beauty perishes. So also will the rich man fade away in the midst of his pursuits. వేదాంతం. ఇవాళ ఈ మాట చెప్తే ఎవరికైనా ఏమిట్రా వేదాంతం మాట్లాడుతున్నావు అంటాడు. అవును, ఇది మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీ ప్రయత్నాల్లో వాడిపోతారు అన్నాడు. ధనవంతులారా, మీరు మీ ప్రయత్నాల్లో వాడిపోతారు. సూర్యుడు, వడగాలి, గడ్డి మాడిపోవటం, పువ్వులు రాలిపోవటం, సౌందర్యం, స్వరూపం నశించటం గురించి మాట్లాడాడు. ఇవన్నీ టెంపరరీ. రిచ్నెస్, పావర్టీ, ఇవన్నీ టెంపరరీ. వస్తుంటాయి, పోతుంటాయి, మారుతుంటాయి. సబ్జెక్ట్ టు చేంజ్. మార్పులు ఉన్నాయి వీటిల్లో. కాబట్టి మనం ఆగర్భ శ్రీమంతులు అనుకోవద్దు. అయ్యో మనం పేదవారం అనుకోవద్దు. నీకున్న ఉన్నత స్థితిలో నీవు అతిశయించడం నేర్చుకో. ధనవంతుడు అయితే దీనత్వంలో అతిశయించడం నేర్చుకో. కనుక ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కావాలి.
ఎ పూర్ మ్యాన్ షుడ్ బ్యాలెన్స్ హిజ్ మైండ్, లేకపోతే బతకలేడు. పేదవాడు నేను ఏం చేయలేను అని అనుకొని కేవలం డబ్బును బట్టి తను డిస్కరేజ్ కాకూడదు, డీవియేట్ కాకూడదు, తనను తాను అయోగ్యని ఎంచుకోకూడదు. ఆనందించడం నేర్చుకోవాలి. పేదవాడు కూడా తనకున్నటువంటి ఉన్నత స్థితిని తలచుకొని దేవుడు దాన్ని ఇచ్చినందుకు ఆనందించాలి. ధనవంతుడు విర్రవేగక తన యొక్క దీనస్థితిని బట్టి అతిశయించాలి. ధనవంతుడు తన ప్రయత్నాల్లో వాడిపోతాడు. ఇన్ హిస్ పర్స్యూట్స్, వెతుకులాటలు, ప్రయత్నాలు. ధనవంతుడు మరింత ధనాన్ని పోగు చేసుకోవాలని ప్రయత్నం చేసే ప్రయత్నంలోనే అతను వెళ్ళిపోతాడు. ప్రతి ధనవంతుడు తెలుసుకోవాలి ఏంటంటే ఏమీ తీసుకుని వెళ్ళడు. అలెగ్జాండర్ ప్రపంచ విజేత, ఆయన కోరిన 3 కోరికల్లో మొదటిది తనకు వైద్యం చేసిన వారు తన కెఫెన్ బాక్స్ మొయ్యాలని, తను సంపాదించినవన్నీ కూడా తన పెట్టె మీద, శవపేటిక మీద వేయాలని, తన 2 చేతులు వెలుపటికి కెఫెన్ బాక్స్లోంచి ఉంచి వట్టి చేతులతో వెళుతున్నాడు, దేనిని తీసుకెళ్ళటలేదని ఒక సందేశం ఇవ్వమన్నాడు. వాడిపోయింది 30 సంవత్సరాలకే జీవితం. ప్రపంచాన్ని జయించాడు, కానీ పూచిక పళ్ళ పట్టుకెళ్ళలేకపోయాడు. దేవుడు మనలను ఒక పర్పస్ కోసం పంపించాడు. మన ప్రయత్నాలు మన పర్పస్ రిలేటెడ్ అయి ఉండాలి. మన ప్రయత్నాలు డైవర్ట్ కాకూడదు, డీవియేట్ కాకూడదు. Let us examine ourselves according to the will of God for us. You must check always your heart. నీ హృదయాన్ని నిత్యం నువ్వు చెక్ చేసుకోవాలా, నిత్యం చెక్ చేసుకోవాలి. పక్కదారి పట్టకూడదు. ఎప్పుడైతే నీవు నీ హృదయాన్ని నువ్వు చెక్ చేసుకోవో, గాలిపటం తెగినప్పుడు గమ్యం లేనిది అయిపోతుంది. నీకున్న ఆధారం ఆ దారమే, అది కట్ అయిపోకూడదు. దట్ ఈస్ ద కమ్యూనికేటింగ్ పాయింట్ బిట్వీన్ ద కైట్ అండ్ ద హోల్డర్. కనుక మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ జీవితం దేవుడు ఒక స్పెషల్ పర్పస్ కోసం ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కూడా, ఊరికే ఎవరిని చేయలేదు. ఎందుకో మానవులు దేవుని సరిగా అర్థం చేసుకోవటం లేదు. ప్రతి వస్తువును దాని ఉద్దేశం కొరకు దేవుడు చేశాడు అని నమ్మటానికి ఒప్పుకునే మనిషి తనను కూడా ఒక ఉద్దేశంతో చేశాడు అని నమ్మటంలో విఫలమవుతున్నాడు. నేను సూపర్ బజార్కి వెళ్ళాను. డిమార్ట్ అని ఉంది ఏలూరులో. అన్ని షెల్ఫ్స్లో కొన్ని వందల రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. బిగినింగ్లో లెఫ్ట్ సైడ్ ర్యాక్ నుంచి చుట్టూత ర్యాక్స్ ఉంది. ప్రతి పదార్థాన్ని ఒకసారి చూడటం ప్రారంభించాను నేను. ఎవ్రీ ఐటమ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ పర్పస్. సోపులు ఉన్నాయి, స్నానానికి ఉన్నాయి, బట్టలు ఉతకడానికి ఉన్నాయి, డిటర్జెంట్ పౌడర్స్ ఉన్నాయి. ఇలా నేను వర్ణించడం పోతే ప్రతి వస్తువుకి ఒక పర్పస్ నేను చూశాను. చింతపండు కానించి, ఉల్లిపాయలు కానించి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ప్రతిదానికి ఉద్దేశం ఉందని నమ్ముతున్నాం. ఆఖరికి ఆవాలు, మెంతులు, జీలకర్ర వీటికి కూడా పర్పస్ ఉందని నమ్ముతాం. కానీ నీ బ్రతుకు ఒక పర్పస్ ఉంది దేవుడు ఇచ్చాడనంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయటానికి ఎందుకు మనం ప్రయత్నం చేయం?
అదే యాకోబు చెబుతున్నాడు, వాట్ ఈస్ పర్మనెంట్? పావర్టీ అండ్ రిచ్నెస్ బోత్ ఆర్ నాట్ పర్మనెంట్. డోంట్ డీవియేట్ బికాస్ ఆఫ్ యువర్ రిచ్నెస్ ఆర్ పావర్టీ. మనం ఎన్నడూ కూడా ఏమీ తీసుకుని పోలేం, కానీ ఏ ఉద్దేశంతో పంపబడ్డామో దాన్ని చేసి వెళ్ళిపోవాలి. నాకు సంసోను అను న్యాయాధిపతి లైఫ్ నేను ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు కండ్లు పెరికివేయబడి, గుడ్లు పీకేయబడి, గుండు చేయబడి, ఉమ్ము ఊయబడుతూ, అవమానం చేయబడి, హేళన చేయబడుతూ, గేలి చేయబడుతూ 3,000 మంది ఆ టెంపుల్లో, దాగోను దేవత గుడిలో వేడుక కొరకు అతను తీసుకొచ్చినప్పుడు అతని యొక్క కన్నులు గుడ్డివి. బట్ హిజ్ ట్రూ డెస్టినీ వాజ్ నాట్ బ్లైండెడ్. హిజ్ ఫిజికల్ సైట్ వాజ్ బ్లైండెడ్, బట్ హిజ్ ట్రూ విజన్ ఫర్ ద డెస్టినీ వాజ్ నాట్ బ్లైండెడ్. రెండు చేతులు ఆ మూల స్తంభాల మీద ఉంచి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి వాటిని విరిచి వారందరిని చంపేశాడు. నేను అప్పుడప్పుడు వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక వీడియో అమెరికా దేశంలో ఉన్నటువంటి టాలెంటెడ్ పీపుల్ మీద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వీడియోస్ చేస్తూ ఉంటారు. టాలెంట్ అమెరికా అని ఉంటుంది వీడియోస్. అందులో ఒక బ్లైండ్ ఓల్డ్ మ్యాన్ని తీసుకొచ్చారు. అతను కార్పెంటరీ వృత్తి చేస్తూ ఉండేవాడట. ఆయన్ని ఆ ప్యానల్ అడిగారు, నీ పేరేమిటి, ఏం చేసేవాడివి, ఎందుకు ఇట్లా ఉన్నావు అడిగితే ఆయన చెప్తూ వచ్చాడు, నేను ఒక కార్పెంటరీ వడ్రంగం పనిచేస్తూ ఉండేవాడిని. సమ్ ప్రాబ్లం, గ్లూకోమా ప్రాబ్లంతో నా 2 కళ్ళు పోయాయి, గుడ్డివాడిని అయిపోయాను. కానీ అతడు ఎంత ఆనందంగా ఉన్నాడో తెలుసా. ఆయన్ని వాళ్ళు అడిగారు, జడ్జెస్ అడిగారు, ఏం చేయటానికి వచ్చారు మీరంటే, నేను ఒక పాట నా హృదయంలోంచి అందం గురించి పాడటానికి వచ్చాడు, సౌందర్యం గురించి పాడటానికి వచ్చాడు. ఏ బ్లైండ్ మ్యాన్. ఆయన చెప్పిన మాట, ఐఎమ్ ఫిజికల్లీ బ్లైండ్ బట్ ఐఎమ్ నాట్ బ్లైండ్, ఐఎమ్ సీయింగ్ మై ట్రూ డెస్టినీ. నేను నా నిజమైనటువంటి గమ్యాన్ని నేను తిన్నగా చూడగలుగుతున్నాను, క్లియర్గా చూడగలుగుతున్నాను. భౌతికంగా నాకు కళ్ళు లేకపోవచ్చు అన్నాడు. ద హోల్ ఆడిటోరియం, థౌజండ్స్ ఆఫ్ పీపుల్, యంగ్ పీపుల్ లేచి చప్పట్లు కొట్టి అభినందించారు. గుడ్డితనం భౌతిక నేత్రాలకే. నీ విజన్కి, నీ ట్రూ విజన్, నీ ట్రూ డెస్టినీని నువ్వు చూడటానికి బ్లైండ్నెస్ ఈజ్ నాట్ ద హర్డిల్. జైపాల్ రెడ్డి గారు గురించి నేను నిన్న కూడా చెప్పాను, ఆయన చనిపోయాడు. అవిటితనం ఆయన ముందు నిలబడలేకపోయింది. అవిటితనాన్ని ఆయన సవాలు చేసి గెలిచాడు. ఇక భారతదేశంలో మరొక పోలియో వ్యక్తి సెంట్రల్ క్యాబినెట్ మినిస్ట్రీలో పనిచేస్తాడు అని నేను అనుకున్నాను. ఒక అవిటి వ్యక్తి, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న ఆయన. విల్ పవర్ కంటే కూడా తన డెస్టినీ తను ఎరిగినటువంటి వాడు. అందుకనే మనకు దశల గురించి మాట్లాడాడు. దీన దశ, ఉన్నత దశ. ఈ దశలలో దేనిలోనైనా నీవు ఆనందించగలగాలి. పేదవాడిగా ఉన్నావా, ఉన్నత స్థితిని జ్ఞాపకం చేసుకో, ఉన్నదానిలోనే నువ్వు ఆనందించాలి. అల్టిమేట్ యు మస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. నీవు సంతోషపడాలి. ధనవంతుడు అయితే ధనంలో సంతోషపడకూడదు, హ్యూమిలిటీలో సంతోషపడాలి, హ్యూమిలియేషన్లో సంతోషపడాలి. అండ్ ద రిచ్ ఇన్ హిజ్ హ్యూమిలియేషన్.
తన దీన దశ, తన తక్కువ దశను బట్టి, ఎస్ ఐ హ్యావ్ కమ్ త్రూ దిస్ స్టేజ్, ఈ స్థితిలో నేను వచ్చానని సంతోషపడాలి. 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ రిమైన్స్ స్టెడ్ఫాస్ట్ అండర్ ట్రయల్. ట్రయల్స్, శోధన, ఇట్స్ నాట్ టెంప్టేషన్, ఇట్స్ అ ట్రయల్. ట్రయల్ అనేటువంటి పదం మనం కోర్టులో వింటాం. విచారించబడటం, నిలబెట్టబడటం, ప్రశ్నించబడటం. ఆ నేపథ్యంలో ఆనందించమన్నాడు. మనం వీ వర్ నాట్ కాట్, మనం ఏదో దొరికిపోయాం, అయిపోయాం, నశించిపోయామని అనుకోవద్దు. ఆనందించమన్నాడు. దట్ ట్రయల్ ప్రూవ్స్ యువర్ ఇన్నోసెన్స్ అండ్ యువర్ రైచియస్నెస్. ఆ విచారణలు నీవు నీతిమంతుడు అని తెలియజేస్తావు. క్యారెక్టర్ ఇంటెగ్రిటీ కలిగి ఉండండి అనేది హెచ్చరిక. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ రిమైన్స్ స్టెడ్ఫాస్ట్ ఇన్ ట్రయల్. శోధనలో ఉన్నావా, సహించు, ధన్యుడవు నువ్వు, ధన్యుడవు. శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడు. దేవుడు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేశాడు, జీవ కిరీటం వాగ్దానం చేశాడు. అది పొందుతాడు. డోంట్ వరీ అబౌట్ ఎనీ ట్రయల్. మహాత్మా గాంధీ ఎన్ని ట్రయల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది స్వతంత్ర పోరాటంలో. పౌలు గారు బైబిల్ గ్రంథంలో ఎన్ని ట్రయల్స్ ఎదుర్కొన్నాడు సువార్తీకరణలో. ట్రయల్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ ద పాత్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. అది షేమ్ కాదు. చాలామంది 3 విషయాలు చెప్తారు. ఒకటి, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదు, కోర్టు మెట్లు ఎక్కకూడదు, హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదు అని కోరుకుంటూ ఉంటారు. బట్ దీస్ 3 ఆర్ ద పార్ట్స్ ఇన్ లైఫ్. పార్ట్ ఇన్ లైఫ్. కాబట్టి నేను కోర్టుకి వెళ్ళకూడదు. విచారణ ఎదుర్కొన్నప్పుడు కోర్టుకి వెళ్ళాలి. అభియోగం ఎదుర్కొన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అనారోగ్యం ఎదుర్కొన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సిన్. రాంగ్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. పోలీస్ స్టేషన్కి వెళ్తే, కోర్టుకి వెళ్ళినంత మాత్రాన క్రిమినల్ అయిపోడు ఎవరు కూడా, కన్విక్ట్ అయితేనే. కాబట్టి మనం శోధన వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు మనం ఆనందించాలే తప్ప అసహనానికి గురి కాకూడదు. అసహనానికి గురి కాకూడదు. ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్. దేవుడు కీడు విషయమై శోధింపబడినాడు. ఆయన ఎవరిని శోధించడు. ఎవడైనా శోధించబడితే దేవుని వల్ల అనకూడదు. God never tempts anyone. Let no one say when he is tempted, I am being tempted by God. For God cannot be tempted with evil, and he himself tempts no one. God never tempts, but he tests. Satan tempts. సాతానుడు టెంప్ట్ చేస్తాడు, టెంప్టేషన్ తీసుకొస్తాడు, కానీ దేవుడు టెస్ట్ తీసుకొస్తాడు. What is the difference between the test and the temptation? ఒక మాట మీకు చెప్పనా నేను? ఒక హీరోకి ఒక రౌడీకి ఏంటి డిఫరెన్స్? యాటిట్యూడ్ డిఫరెన్స్. కనుక యాక్షన్స్ ఆర్ సేమ్ ఇన్ ద లీడర్స్ లైఫ్స్, బట్ ద యాటిట్యూడ్స్ ఆర్ డిఫరెంట్ in the lives of the leaders.
Not through your actions, but through your attitudes, you will be recognized by God. చాలా మంది యాక్షన్స్ మీదే ఉండిపోయారు, యాటిట్యూడ్స్ మీదకి వెళ్ళలేకపోయారు. చీఫ్ జస్టిస్ క్యాప్రియో అనేటువంటి ఆయన కొన్ని ఫైన్స్ వేసేటువంటి వీడియోస్ ఈ మధ్యన మనకు ఫేస్బుక్లో వస్తున్నాయి, మీరు చూసే ఉంటారు. అందులో ఆయన యాటిట్యూడ్ మీద జడ్జిమెంట్స్ ఇచ్చాడు, నాట్ ఆన్ దేర్ యాక్షన్స్. రెడ్ లైట్ దాటారు కాబట్టి ఫైన్ కట్టాల్సిందే. దట్ ఈస్ లా. లవ్ ఓవర్ ద లా. లవ్ ఓవర్ ద లా. దట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ అమెరికా. జడ్జెస్, ఈ క్యాప్రియో అనే ఓల్డ్ మ్యాన్ జడ్జ్, ఆయన he looks at the attitude of a person when he violated the law. ఆయన చేసే తీర్పులు వింటే మీరు ఆశ్చర్యపడతారు. ఎంత పాజిటివ్ మైండెడ్గా ఉన్నాడు ఆయన జడ్జిగా. నేను చూస్తే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలామంది షేర్ చేశారు కూడా అది. ఇవాళ నేను మనవి చేస్తున్నాను, దేవుడు శోధించడు. శోధించబడినప్పుడు టెంప్టేషన్స్ వచ్చాయి అనంటే ఇట్స్ బై యువర్ సిన్ఫుల్ నేచర్. నీలో ఉన్న ప్రాచీన పాపపు స్వభావం నిన్ను మరులు కొల్పి పాపం చేయిస్తుంది, మరులు కొల్పుతుంది. బట్ ఈచ్ పర్సన్ ఈజ్ టెంప్టెడ్ వెన్ హీ ఈజ్ లూర్డ్ అండ్ ఎంటైస్డ్ బై హిజ్ ఓన్ డిజైర్స్. నీ కోరికలు, నీ వికారము నిన్ను మరులు కొల్పి పాపంలో పడేస్తుంది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాల్లో అగెయిన్స్ట్ గాడ్ అండ్ హిస్ పర్పస్. మనం ఎప్పుడైతే వెళ్ళిపోయామో అప్పుడు మనం పడిపోతాం. రోడ్డు మీద నడవాలి తప్ప బురదలో ప్రక్కన కాదు. మన అడుగులు తడబడితే అది మన తప్పే, రోడ్డు తప్పు కాదు. డోంట్ బ్లేమ్ గాడ్ ఫర్ యువర్ టెంప్టేషన్స్. Temptations will lead you to destruction. The trials will lead you to perfection. The trials are from God and those trials leads you to perfection. కనుక దురాశ గర్భం ధరించి పాపం కంటే పాపం పరిపక్వమై మరణానికి ఉంటుంది. మరణానికి కారణము మానవ హృదయము, మానవ చిత్తమే, మానవ యత్నమే, మానవ స్వప్రయత్నమే తప్ప మానవుడు ఇష్టపడి తెచ్చుకునేదే మరణం. ఇందులో ఏ వ్యత్యాసము లేదు. రేపు మరికొన్ని మాటలు దీని మీద చెబుతాను. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. నా మనస్సాక్షి నాపై నిందారోపణ చేస్తున్నప్పుడు నేను పరీక్షించుకొని క్షమాపణ కోరి సరిచేసుకుని నిన్ను వెంబడించే భాగ్యం నాకు ఇవ్వండి. లార్డ్, లెట్ మీ నాట్ నెగ్లెక్ట్ మై కాన్షియస్నెస్. అలాగే నా వాక్యం విన్నవారికి కూడా ఈ అనుభవం ఇవ్వండి. జీవపు డంభం యొక్క ప్రమాదం, నేత్రాశ యొక్క ప్రమాదం, శరీరాశ యొక్క ప్రమాదం మేము పడిపోకుండా చేయండి. యేసు నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.